హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. ఈరోజు కూడా కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి. టిప్ నెంబర్ 1, ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనం కొత్త చీపురు తీసుకొచ్చుకున్నప్పుడు ఇల్లు చిమ్ముతుంటే ఇలా ఈకలు ఊడిపోతూ ఉంటాయన్నమాట. అలా ఊడిపోకుండా మనం ఈ విధంగా అయితే జాగ్రత్త పడొచ్చండి. ఎక్కువ రోజులు మన్నికగా రావాలి అంటే ఇవైతే మెటల్ గాజులు అనమాట, చిన్న సైజు మా పాపవి. వీటిని ఈ విధంగా కట్ చేసి చీపురికి అక్కడక్కడ ఇలా కట్టులాగా వేసుకుంటున్నాను. సో గాజులే కాదండి, తీగైనా వేసుకోవచ్చు, ఏవైనా పాతవి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. ఎక్కువ రోజులు మన్నికగా వస్తుంది. మనం ఇల్లు చిమ్మేటప్పుడు కూడా ఈకలు అనేవి ఊడిపోవు అనమాట. ఒక్కసారి అయితే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, ఇక్కడ చూశారు కదండి, కొన్ని మన చేతులతో మనమే చేసుకుంటే అందులో ఉండే ఆనందమే వేరండి. ఇక్కడ చూశారు కదా, మనం ఒక స్లేట్ కానీ అట్టముక్క కానీ ప్యాడ్ కానీ ఇలా నోట్బుక్ కానీ ఏదైనా సరే స్టాండర్డ్గా ఉండేది తీసుకోండి. సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా వర్క్ చేసేది, అది తీసుకొని ఇలా ఒక 50 లైన్స్ అంటే 50 లైన్స్ వేసాను. అది కట్ చేసి రెండు దగ్గరికి మనం సూది ఎక్కించి ఇలా దగ్గరికి తీసుకొస్తే 100 లైన్స్ అవుతాయి అన్నమాట. అంటే ఎక్కువ లైన్స్ ఉంటే ఎక్కువగా తిక్కుగా కనిపిస్తుంది. ఇదైతే పట్టు చీర అనమాట. దీనికైతే కుచ్చులు రాలేదు. నేను ఇంట్లోనే హ్యాండ్తో ఈ విధంగా కుచ్చులు వేస్తున్నానండి. ఫస్ట్ కుచ్చు ఈ విధంగా వేసేసి ఇలా కుచ్చానమాట. రెండు సమానంగా అనుకొని ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టేసుకోవాలన్నమాట. ఒక గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా టైట్గా ఉండేటట్టుగా వేసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదండి, ఈ విధంగా కుచ్చులు మనం శారీ మొత్తం వేసుకోవచ్చు అనమాట. అంటే పళ్ళు మొత్తం ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు వేసుకోవచ్చు. సో నాకైతే ఒక ఐడియా ఉంది కాబట్టి మీకు పర్టికులర్గా ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని అయితే చెప్పలేదు. నేను ఫింగర్తోనే 2 ఇంచెస్ గ్యాప్ ఉండేటట్టు చెక్ చేసుకొని ఇలా కుచ్చులు అయితే వేసేసుకున్నాను అనమాట. మనం ఇంట్లోనే ఈ విధంగా కుచ్చులు సొంతంగా వేసుకోవడం వల్ల హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా మనీ కూడా సేవింగ్ అవుతాయండి. నేను సింపుల్గా వేసిన కుచ్చులే బయట మనం వేపిస్తే 150 రూపీస్ వరకు తీసుకుంటారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా నీట్గా అయితే వస్తుందండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనం కొత్త చీపురు తీసుకొచ్చుకున్నప్పుడు ఈ చీపురికి పైన పొట్టు అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది. మనం ఎంత చిమ్మినప్పుడల్లా పొట్టు వస్తూ ఉంటుంది. మనకేమో డస్ట్ కంటే పొట్టే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు నార్మల్గా ఇలా చీపురి ఇలా దులిపి చూపిస్తున్నాను ఎంత ఎక్కువగా వచ్చేసిందో. కానీ నేను ఇంకా ఏమీ చేయలేదు. ఇప్పుడైతే ఇంట్లో ఈ విధంగా బరువుగా ఉన్న తాళబుర్రలు ఉంటాయి కదా, ఈ తాళబుర్రలని ఈ విధంగా అనేస్తూ ఉండండి, చక్కగా వస్తుంది. నేను నార్మల్గానే అన్నానండి, ఇప్పుడైతే బాగా స్పీడ్గా అనేస్తున్నాను. చూసారు కదా ఎంత పొట్టు వచ్చేస్తుందో. సో మనము అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎండ ఎక్కువగా రాదు, ఎండలో పెట్టినా కూడా వస్తుందండి. అప్పుడు కూడా ఒక 2 అవర్స్ పెట్టేసి మనం ఈ విధంగా అనేసేయచ్చు. సో నేనైతే ఎండలో పెట్టకోకుండానే అంటే ఎంత వచ్చేసిందో చూసారు కదా. సో ఇప్పుడైతే నేను ఒక 2 అవర్స్ ఎండలో పెట్టి తీసుకొచ్చి మళ్ళీ అంటున్నానండి, ఇంకా ఎక్కువగా వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఒక్క రోజులోనే ఈ చీపురుకున్న పొట్టంతా రిమూవ్ చేసేయచ్చు అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్. ఎండ ఎక్కువగా లేని వాళ్ళు, ఎండ తగలని వాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అవ్వచ్చు అనమాట. ఒక్కసారి అయితే ట్రై చేయండి, మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూసారు కదా, మీకైతే స్క్రబ్బర్స్ చూపిస్తున్నాను. ఈ స్క్రబ్బర్స్ అయితే మనం రోజు గిన్నెలు కడుగుతూ ఉంటాము. ఒక్కొక్కసారి నాన్ వెజ్ తిన్నా లేకుంటే ఏదైనా ఆయిల్ క్యాన్స్ క్లీన్ చేసినా కూడా ఈ విధంగా స్క్రబ్బర్స్కి జిడ్డుగా మురికిగా తయారవుతూ ఉంటాయి. సో మనం డైలీ ఎంత నీట్గా క్లీన్ చేసినప్పటికి కూడా లోపల బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి ఒక స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. సో అప్పుడప్పుడు మనం ఈ విధంగా వారానికి ఒక్కసారైనా సరే వేడి నీళ్ళు బాగా కాచి ఇందులో ఇలా వేసేసి కొంచెం స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఈ విధంగా అటు ఇటు తిప్పేసేయండి. సో మనం వేడి నీళ్ళల్లో వేయటం వల్ల దీనికి ఉన్న మురికంతా రిమూవ్ అవుతూ ఉంటుంది. జస్ట్ ఇందులో ఒక 2 డ్రాప్స్ అయితే ఏదైనా సరే లిక్విడ్ అంటే నేనైతే విమ్ లిక్విడ్ వేసుకున్నాను. సో మీరు ప్రిల్ కానీ సర్ఫ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి. డిటర్జెంట్ లిక్విడ్ కూడా వేసేసుకొని ఒక 15 మినిట్స్ అయితే ఉంచేసేయండి. ఆ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఇంకా నీళ్ళు అయితే వేడిగానే ఉన్నాయన్నమాట. సో ఈ టిప్ బాగా యూస్ఫుల్ అవుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను తీసి మీకు చూపిస్తున్నాను, చూసారు కదా. సో లోపల నీళ్ళు కూడా చాలా బాగా మురికిగా ఉన్నాయి కదా. ఈ నీళ్ళు అయితే మనం పారపోసేద్దాము. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ పట్టేసి మళ్ళీ వీటిని అయితే ఇందులో పెట్టేసుకుందాము. చూసారు కదా, ఇంకా లోపల అయితే బాగా మురికి అయితే ఉంది కదా. ఈ మురికంతా కూడా బాగా వచ్చేసింది అనమాట బయటికి. సో ఈ విధంగా అయితే మనము దీనికి ఉన్న మురికంతా రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే
కొంచెం మనం ఇలా చేతులతో ఇలా అన్నట్లయితే దీని లోపల ఏమన్నా బ్యాడ్ స్మెల్ ఉన్నా మురుకున్నా కూడా బయటకైతే వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఫ్రెష్ వాటర్తో మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వారానికి ఒకసారి మీరు స్క్రబ్బర్స్ని నీట్గా వాష్ చేసుకున్నారు అంటే బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది, వీటిలో ఉన్న బ్యాక్టీరియా అంతా నశిస్తుంది అనమాట. చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో స్క్రబ్బర్స్. ఒక్కసారి అయితే ట్రై చేయండి, బాగా యూస్ఫుల్ అవుతుందండి ఈ టిప్ అయితే. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూసారు కదా ఇదైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. సెల్ ఫోన్ లేని వాళ్ళంటూ ఎవరూ లేరండి. ఇక్కడ చూసారు కదా మన సెల్ ఫోన్కి ఛార్జింగ్ పిన్ పెట్టిన తర్వాత మనం ఒక్కొక్కసారి ఈ పిన్ అనేది తీసేసి ఇలా వేలాడి తీస్తూ ఉంటామండి. స్విచ్ కూడా ఆఫ్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాము. అలా వెళ్ళటం వల్ల ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఈ వైర్ తీసి నోట్లో పెట్టుకోవడం వల్ల ప్రమాదం అయితే జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు వీలుంటే స్విచ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. అయితే దాదాపు అందరూ మర్చిపోయే వెళ్తూ ఉంటారు కాబట్టి మీరు శ్రమ అనుకోకుండా ఈ విధంగా అయితే వైర్ని ఇలా 2 స్టెప్స్ ఇలా వేసేసేయండి. ఇలా వేయటం వల్ల ఏంటంటే వైర్ అస్సలు జారిపోదనమాట. ఇక్కడ ఆల్రెడీ ఛార్జింగ్ పిన్కి ఇలా వైర్ అయితే పెట్టేసి ఉంటుంది కాబట్టి ఈ వైర్ ఇలా 2 స్టెప్స్ చుట్టిన తర్వాత ఇలా జారి కిందకైతే పడిపోదనమాట. ఒక స్టెప్ అయితే జారుతుంది. సో మర్చిపోకుండా 2 స్టెప్స్ అయితే ఈ విధంగా వేసేసేయండి. ఇక్కడ సైడ్ను కూడా చూసారు కదా ఈ వైరు కిందకి జారకోకుండా ఆపేస్తుంది అనమాట. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ చూడండి ఈ టిప్ అయితే వెరీ వెరీ యూస్ఫుల్ ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరికి తెలుసు ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ బట్టలలో లిక్విడ్ బదులు సర్ఫ్ బదులు ఈ టాబ్లెట్స్ అయితే వేసేసేయండి, చక్కగా తెల్లగా వచ్చేస్తాయి అని అయితే ఇప్పుడు చెప్పట్లేదు అనమాట. సో ఇక్కడ టాబ్లెట్స్ అయిపోయాయి చూసారు కదా, ఆ షీట్స్ మాత్రమే తీసుకోండి. ఇక్కడ చూసారు కదా మన దగ్గర అల్యూమినియం టాబ్లెట్ షీట్స్ మాత్రమే కాదండి, ఏ కలర్ ఉన్నా సరే తీసుకోవచ్చు అనమాట. ఇలా 4 వైపులు కోసుకుపోకుండా దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఒత్తేసుకోండి. సో ఈ టాబ్లెట్స్ తీసినప్పుడు పైన కొంచెం పొట్టు ఊడినట్టుగా ఉంటుంది, ఒకవైపు అతుక్కున్నట్టుగా ఉంటుంది కదా. సో అవి కూడా అస్సలు రాలవన్నమాట, దానికే ఉంటాయి అన్నమాట. సో మీరు అన్ని ఫోల్డింగ్ చేసేసేయండి. ఇక్కడ నాకు 5 వరకు అయితే ఉన్నాయి ప్రజెంట్. ఈ 5 నేను ఇలా దగ్గర ఫోల్డింగ్ చేశాను. అయితే మనము ఇలా బట్టలు వాష్ అయ్యేటప్పుడు లాండ్రీ బాల్స్ అయితే వేస్తూ ఉంటాం కదా. సో వాటి బదులు ఇవి వేశారు అంటే అసలు బట్టలు అయితే ఎంత తెల్లగా వచ్చేస్తాయంటే తెల్ల బట్టలు కూడా మీరు బ్రష్ పెట్టి వాష్ చేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా లాండ్రీ లాగా రెడీ అయిపోతాయి అనమాట. సో ఇక్కడనైతే నేను బట్టలు వాష్ అయ్యాక మీకు చూపిస్తున్నాను. లోపల నుంచి ఒకటైతే వచ్చేసింది అనమాట. సో మొత్తం కూడా తీసి ఇప్పుడైతే చూపిస్తున్నాను. మొత్తం నేను 5 వేసాను, 5 అయితే ఉన్నాయన్నమాట. సో బట్టలు అయితే ఆరేసాను. మనం లాండ్రీ బాల్స్ వేసే ప్లేస్లో ఇవి వేసుకున్నట్లయితే బట్టలు తెల్లగా తలతల మెరిసిపోతాయి, ముడతలు లేకోకుండా ఏ లాండ్రీ కూడా అవసరం లేకోకుండా చాలా బాగా ఉంటాయి అన్నమాట. బట్టలు కూడా ఆరేసాను, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతి నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.